నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్ సభ. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ P1 5G స్మార్ట్ ఫోన్ అయితే కొత్తగా తీసుకొచ్చిన పీ సిరీస్ స్మార్ట్ ఫోన్, పర్ఫార్మెన్స్ సిరీస్ స్మార్ట్ ఫోను. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఈ వీడియో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే ఎట్లా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ P1 5G Dimensity 7050 5G chipset, 120Hz AMOLED refresh rate, fastest chipset under 15K అని. సో బై ఒక్క మాట చెప్పుకోవాలి ఏంటంటే, ఈ ప్రాసెసర్ అయితే నాకు తెలిసిన కాడ 18,000 15,000 మధ్యలో వచ్చే ప్రాసెసర్ని 15,000 కాడికి అయితే తీసుకొచ్చాను. ఎగ్జాక్ట్ 15,000 తీసుకొచ్చారని చూద్దాము. ఇక్కడ కెమెరా కట్అవుట్ చూసుకోవడం బాగుంది. అండ్ ఇక్కడ కలర్స్ 2 కలర్ వేరియంట్స్ వస్తాయని చూపించారు. హైలైట్స్ ఏంది, స్మూత్ బై డిజైన్ అని చూపించారు. 120Hz AMOLED డిస్ప్లే అనమాట, ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. అండ్ Dimensity 7050 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 45 వాట్స్ సూపర్ వూప్ చార్జర్, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కలర్ AI వస్తుంది అన్నమాట. సో మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరాని పట్టుకొని పోవాలా. 188 లైట్ బాడీ వస్తుంది. అండ్ 8GB RAM వేరియంట్ అన్నమాట. 2GB వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ఇంకా వర్చువల్ ర్యామ్ కూడా ప్రొవైడ్. సో వీటి గురించి చెప్పుకోవాలని అవసరం లేదు. బాగుంది కదా. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవడం మాత్రమే ఆఫర్స్ కలుపుకొని అండ్ ఎర్లీ బర్డ్ సేల్ కలుపుకొని 15,000కి వస్తుంది. సో యాక్చువల్లీ 16,000 ఎర్లీ బర్డ్లో సేల్ ఏందని మీకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వైర్లెస్ ఏమంటారు, బర్డ్స్ వైర్లెస్ 2 నియో ఉంది కదా, అది కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. అంటే నేను రికార్డ్ చేసే టైంకి సాయంత్రం 6 అవుతుంది. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రము ఫీనిక్స్ రెడ్ కలర్ అన్నమాట ఇది, అండ్ పీకాక్ గ్రీన్ కలర్, 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. అండ్ స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్ చూసుకుంటే దాంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 16,000కి వస్తుంది. అండ్ ఆఫర్స్ చూసుకోవచ్చు 15,000కి అనమాట, ఎర్లీ బర్డ్ ఆఫర్స్ మీద కూపన్స్ అవన్నీ అప్లై చేసుకున్నాక. అదే 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 19,000 ఉంది. ఆఫర్స్ కూపన్స్ అవన్నీ అప్లై చేసుకున్నాక 17,000కి వెళ్తుంది అనమాట. ఎర్లీ బర్డ్ సేల్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే. సో ఏది తీసుకోవాలన్నా, ఒకవేళ తీసుకోవాలన్నా బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ సరిపోతుంది యావరేజ్ పర్సన్ అన్న. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్ చూపించాను అంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. అఫీషియల్గా ఐ థింక్ లాంచ్ చేసే టైంలో మన వాళ్ళు ఫ్లిప్కార్ట్లో కూడా మెన్షన్ చేసారు అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి ఏంటంటే ఇది ఎర్లీ బర్డ్ సేల్ అన్నమాట. సో ఇప్పుడు సేల్ స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు బై అండ్ రేట్లో కొనుక్కోవచ్చు. ఒకవేళ అయితే మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అన్నమాట. డీసెంట్ ఉంది. ఇక్కడ హైయర్ వేరియంట్ కూడా 8GB ర్యామ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీయే. కానీ 15,000 లోపల వస్తే వాల్యూ ఫర్ మనీ, లేదంటే 16,000 17,000 అంటే ఇట్లా మీకు ఇంకొక 2,000 వేస్తే ఇట్లా మీకు లావా బ్లేజ్ కర్వ్ ఉంది కదా, కర్వ్ 5G, అది సేమ్ ప్రైస్ కేటగిరీకి వస్తుంది. ఆఫర్స్ అవన్నీ అప్లై చేసి కూడా అది కూడా 17,000 16,000 మధ్యలోకి వస్తుంది అనమాట. సో 15,000 లోపల లేకపోతే 15,000కి వస్తే వాల్యూ ఫర్ మనీ ఒక 1,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే డీసెంట్గా ఉంది. ఎర్లీ సేల్స్ ఏవైతే బాగానే ఉన్నాయి. దీని తర్వాత మీకు యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే మనకి 16,000 ఏమో ఉంది. నా అడ్వైజ్ ఏంటంటే పోయి పక్క ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమన్నట్లయితే నేను ఒక చిన్న అడ్వైజ్ చేస్తాను. దీనిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ కూడా ఉంది, హైయర్ వేరియంట్ కూడా ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోవడం మస్తు అయిపోతుంది అని ఒక చిన్న రికమెండేషన్ కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, స్పెక్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అఫీషియల్ రియల్మీ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. స్టార్టింగ్లో చెప్పిన హైలైట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. మీరైతే Dimensity 7080 5G చిప్సెట్తో పాటు వస్తుంది. 6nm ప్రాసెసర్ కాబట్టి Cortex A78 ప్రాసెసర్ ఏవైతే 2 వస్తున్నాయి 2.6 GHz మీద. మీదే R వచ్చేసరికి A55 2 GHz మీద. అండ్ జీపీ మాలియా G68 MC4 జీపీతో పాటు కూడా వస్తుంది. మెమరీ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే మేము ఇంతకుముందు చెప్పుకున్నట్టు 8GB ర్యామ్ వేరియంట్ కూడా అవైలబుల్, 6GB ర్యామ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ పేజ్ చూసుకుంటే డైనామిక్ మెమరీ అవన్నీ చూపిస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. డిస్ప్లే చూసుకోవడం మాత్రమే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, మంచి కలర్స్తో పాటు కూడా బాగా వచ్చింది. బ్యాటరీకి వచ్చేసరికి మాత్రమే మంచిగా వచ్చింది అనుకోవచ్చు. 45 వాట్స్ సూపర్ చార్జర్, 5000 mAh బ్యాటరీ తొందరనే ఛార్జ్ అయిపోతుంది. నార్మల్గా ఈ ప్రైస్ కేటగిరీకి మనకి 18 వాట్స్ లైక్ 25 వాట్స్ ఇచ్చారు, మనం అయితే 45 వాట్స్ ఇచ్చారు. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ AI కెమెరా అయితే ప్రొవైడ్ చేసారు. అండ్ అపేచర్ చూసుకుంటే 1.8 అపేచర్తో పాటు వస్తుంది. 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ కెమెరాస్ గురించి ఒకసారి చూపించేస్తాను. ఫ్లిప్కార్ట్లో ఉంది కదా. సో ఇది కెమెరా అనమాట అవి. సో
50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు అయితే ఏఐ కెమెరాస్తో పాటు అయితే ప్రొవైడ్ చేసారు. అండ్ నెక్స్ట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, 2.45 అపర్చర్తో పాటు కూడా వస్తుంది, పంచువల్ కెమెరా అనమాట. సో నార్మల్గా సామ్సంగ్ వల్ల కాకుండా మన వాళ్ళు అయితే జర పంచువల్ కెమెరా ప్రొవైడ్ చేసి, మన వాళ్ళు సామ్సంగ్లో అయితే డ్యూటాప్ వస్తుండే, జర నయం అనుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి. అండ్ దాని తర్వాత రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు బై. నార్మల్గా మీకు 1080p రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు, 30 fps రికార్డింగ్స్ అవి చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 4G సపోర్ట్స్ ఉన్నాయి, 4G బ్యాండ్విడ్త్స్ అవన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. 4G బ్యాండ్విడ్త్స్ అవన్నీ కూడా ఉన్నాయి, సెల్యులర్ నెట్వర్క్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసారు, బ్లూటూత్ సంబంధించిన కోడెక్స్ కూడా ఉన్నాయి, వైర్లెస్ నెట్వర్క్ 2.4 GHz బ్యాండ్విడ్త్తో పాటు కూడా వస్తుంది, జీపీఎస్ ఉంది, గ్లోనస్ బైటస్ గ్యాలరీస్తో పాటు కూడా వస్తుంది అనమాట, 188 grams తో పాటు కూడా వస్తుంది. ఇక పోర్ట్స్ బటన్స్ అవన్నీ కూడా చూసుకుంటే 3.1 జాక్, నానో సిమ్స్, టైప్ సి పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసేద్దాము, ఫ్లిప్కార్ట్లో కూడా పిక్చర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే ఇక్కడ పోర్ట్ చూసుకోవచ్చు బై. వాల్యూమ్ రాకర్ కీస్, పవర్ బటన్స్తో పాటు వస్తుంది. కింద పోర్ట్స్ చూసుకోవచ్చు, మైక్, ఐఆర్ బ్లాస్టర్ అండ్ 3.5 జాక్, సిమ్ స్లాట్, మైక్, డౌన్వర్డ్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, ఇవన్నీ పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా మన వాళ్ళు కొన్ని హైలైట్స్ అయితే వేసారు. ఇక్కడ వేబో కూలింగ్ చేంబర్ వస్తుంది, 5G చిప్సెట్ అనేసి, 120Hz AMOLED డిస్ప్లే వస్తుంది అనేసి అయితే కొన్ని హైలైట్స్ అయితే ఇంకొంచెం బెటర్గా అయితే చూపించారు అన్నమాట బై. 4 year సర్టిఫికేషన్స్తో పాటు వస్తుంది అనేసి అయితే అన్నారు. ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి 2 ఏమంటారు ఓఎస్ అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తున్నాయి. సెన్సార్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ వస్తుంది, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జెరోమీటర్, సెన్సార్తో పాటు వస్తుంది. రియల్మీ UI 5.0 బేస్డ్ ఆన్ Android 14 వస్తుంది అన్నమాట. సో యూఐకి వచ్చేసరికి కొన్ని బోల్బెట్స్ అయితే ఉంటాయి, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కొన్ని డిజేబుల్ చేసుకుంటే క్లీన్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అన్నమాట. కాల్ రికార్డింగ్కి ఓ డైలర్ ఏముంది అవి రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ కొంటే ఏమొస్తుంది మీకు, రియల్మీ P1 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఛార్జర్ వస్తుంది, టైప్ సి కేబుల్, డాక్యుమెంట్స్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొడక్షన్ ఫిల్మ్ వస్తుంది, అండ్ ప్రొడక్షన్ కేస్ కూడా వస్తుంది అన్నమాట. ఓవరాల్గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే అనుకోవచ్చు అన్నమాట రియల్మీ P1 5G. బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. ఒకవేళ ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని తీసుకోవచ్చు, కానీ ఒకటే అడ్వైస్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ 15,000 లోపల వస్తే వాల్యూ ఫర్ మనీ, ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయమంటాను. అండ్ వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నా, నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఇది ఎర్లీ బర్డ్ సేల్ అనమాట. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అన్న, మేము చెక్ చేసినప్పుడు ఇక్కడ బై ఆప్షన్ రాలే కదా అనేసి. ఎర్లీ బర్డ్ సేల్ కాబట్టి కొంచెం ఏమంటారు ఆప్షన్స్ అది అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ఆఫర్స్తో పాటు పర్చేస్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఆఫర్ సప్లై వన్స్ అగైన్ అప్డేట్ చేస్తాను. నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఓవరాల్గా చూసుకుంటే రియల్మీ వాళ్ళది P1 స్మార్ట్ ఫోన్ ఏదైతుందో అవి చాలా అంటే చాలా బాగా డీసెంట్గా ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ప్రైస్ కేటగిరీ అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో వస్తే ఇట్లా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అంటాను. దీనికంటే ఎక్కువ అయిపోయింది, లైక్ 16,000 వస్తుంది కదా, సో అది అట్లయితే తీసుకోకండి. ఆఫర్స్ అప్లై చేసి తీసుకోవాల్సి అయితే ఒక చిన్న అడ్వైజ్ అన్నమాట. మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి బై. మ్యాక్సిమం విత్ ఇన్ మనీ ట్రై చేస్తాను. ఈ వీడియో కరదాగా ఎవరైతే విషయంలో వాళ్ళందరికీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.